అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఈ నెల 9వ తేదీన నంద్యాల జిల్లాలోని బనగానపల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తదితర ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రస్తుతం బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ముఖ్యమంత్రి సభా వేదికకు బహిరంగ సభ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. వాటిని ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది మదన్ న్యూస్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించనున్న ప్రభుత్వ కళాశాల గ్రౌండులో మనం బనగానపల్లి పట్టణంలోని గ్రౌండులో ఉన్నాము. ఇక ఇవాళ 7వ తేదీ, అంటే కేవలం 2 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కేవలం 2 రోజులు మాత్రమే ఉండడంతో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కళాశాల గ్రౌండ్లో ఇక్కడ మనం చూస్తున్నాము. ఇందుకు సంబంధించి భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు లోకేష్, నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పచ్చ జెండాల రెపరెపలు ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్లెక్సీలు కూడా భారీ ఎత్తున మనకిక్కడ కనిపిస్తున్నాయి. పచ్చ జెండాల రెపరెపల మధ్య ఇక్కడ కూడా మనం ఫ్లెక్సీలో రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి మనకు కనిపిస్తారు. 7వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ కార్యక్రమం 9వ తేదీ. ఈ నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావాలని మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకు, ప్రజలకు ముందుకు తీసుకురావాలని వేకువజామునే ఉదయాన్నే మదన్ న్యూస్ ఛానల్ గ్రౌండ్కు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్న సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగి కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల తర్వాత కేవలం స్వల్ప వ్యవధిలోనే బనగానపల్లికి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలు కూడా రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో చూస్తే కూడా ముఖ్యమంత్రి పర్యటన నియోజకవర్గంలో టీడీపీ గణనీయమైన మెజారిటీ స్థానిక ఎన్నికల్లో సాధించడానికి ఇది ఒక అదనపు ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. బనగానపల్లి పట్టణంలో ఏదైనా రాజకీయాలకు సంబంధించిన ఇతరత్రా కూడా ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించాలంటే పట్టణంలోని బస్టాండ్కు వెళ్ళే రూట్లో ఉన్న ఈ గ్రౌండ్ అనుకూలమైనది అనేది స్థానికులకు కూడా తెలిసిన విషయమే. గతంలో కూడా ఎన్నోసార్లు ఇదే గ్రౌండ్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బనగానపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మాకు అవకాశం ఉన్నంత వరకు ఎప్పటి విషయాలను అప్పుడు
తాజా సమాచారాలను మదన్ న్యూస్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మేము అందించే ఫ్రెష్ నోటిఫికేషన్ నేరుగా మీ మొబైల్కు రావడం జరుగుతుంది. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. మీ జర్నలిస్ట్ మదన్ మోహన్.